ఇప్పుడు జనరల్గా మనం స్టార్టింగ్లో సరే మనకి నచ్చింది ఈ సినిమా మనం తీస్తున్నాము అనే ఫిక్స్ అయిపోతాము, చేస్తాము, ఒక సర్టన్ దీని లెవెల్ వరకు మనం తీసుకెళ్తాం. కానీ దీని మీద 100% ప్రొడ్యూసర్గా నేను సాటిస్ఫై అయ్యాను అన్న నమ్మకం నీకు ఎప్పుడు వచ్చింది? ఇది మన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొన్ని మేజర్ సీన్స్ షూట్ చేసామండి ఫస్ట్ షెడ్యూల్లో. ఒకసారి మనం మోనిటర్లో ఎలా రఫ్ ఎడిట్ కట్ని ఒకసారి చూసాం. అందులో క్లైమాక్స్ సీన్ షూట్ చేసి ఉన్నారు. దానికి రఫ్ మ్యూజిక్ వేసి చూసినప్పుడు తెలియకుండానే కళ్ళల్లో అలా వాటర్ వచ్చిందండి. ఫస్ట్ టైం నాకు ధనరాజ్ గారికి, సార్ ఇది మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా చేయండి అని నేను అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చాను. సెకండ్ టైం బడ్జెట్ లిమిట్స్ పెట్టి అంటే కొంత అంటే అలా బడ్జెట్ లిమిట్స్ అని కాదు కానీ కొంత ఉంటుంది కదా. సో అప్పుడు 2వ కాల్ షీట్ 3వ కాల్ షీట్ ఇవన్నీ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి కదా. సో అప్పుడు కొద్దిగా ఐ గాట్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు, అంటే కథలో ఏది ఉందో పేపర్ మీద ఏమైతే ఉందో అది డెలివర్ చేస్తున్నామని క్లారిటీ వచ్చిందండి. ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసుకొని చూసినప్పుడు మా డాడీతో డాడీ నేను చూసినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ అండి. ఓకే, 100% ఎస్ అని ఇది చూస్తున్నాను. తర్వాత వేరే ఒక అన్నోన్ పర్సన్కి సినిమా చూపించాం. ఎందుకంటే మేము అందరం సినిమా లోపల ఉన్నాం. ఒక నాన్ రిలేటెడ్, అంటే అసలు సినిమాకి సంబంధం లేని ఒక ఆడియన్కి సినిమా చూపిస్తే బయటకు వచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత నీ పిల్లలతో కూడా ఈ సినిమాని నువ్వు చూడొచ్చు, అంత మంచి సినిమా తీసే పృథ్వీ అన్నారు. ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్.